తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం క్రీడా మైదానంలో జరిగే సోనస్ కార్పొరేట్ క్రికెట్ లీగ్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని సంస్థ వ్యవస్థాపకులు ముఖ్య కార్యనిర్వహణాధికారి జేమ్స్ వాట్ కొమ్ము ఆవిష్కరించారు. స్థానిక షెల్టాన్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేమ్స్ వాట్ కొమ్ముతో పాటు ప్రముఖ సినీ కమెడియన్ భద్రం, డాక్టర్ శ్రీనివాస్, టోర్నమెంట్ ఆర్గనైజర్ తోట దుర్గా ప్రసాద్ మాట్లాడారు. గత ఏడాది 14 టీంలతో క్రికెట్ లీగ్ నిర్వహించగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. ఈ ఏడాది 12 ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు చెందిన 12 టీములు బరిలోకి దిగుతున్నాయని అన్నారు. ప్రతి శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్లు జరుగుతాయని అన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు దుర్గా ప్రసాద్ చాలా కష్టపడ్డారని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలనే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందిస్తామని అన్నారు. క్రికెట్ క్రీడాకారులకు చాలా నేర్పుతుందని, ఓటమి గెలుపు నుంచి మంచి విషయాలు తెలుసుకోవచ్చునని అన్నారు. దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ శనివారం, ఆదివారం రోజుకి 2 మ్యాచ్ల చొప్పున నిర్వహించి ఆగస్టులో ఫైనల్ జరిగేలా షెడ్యూల్ వేశామని అన్నారు. తనకు సహకరిస్తున్న జేమ్స్ వాట్ తదితర సంస్థలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది సాటర్డే సండేనే జరుగుతాయండి, ఎందుకంటే అందరూ కూడా ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 12 టీంలో కూడా ఎంప్లాయీస్ మండే టు ఫ్రైడే బిజీగా ఉంటారు కాబట్టి మేము సాటర్డే ఈ యొక్క మ్యాచెస్ పెట్టడం జరిగింది. సాటర్డే 2 మ్యాచెస్, సండే 2 మ్యాచెస్ ఉంటాయి. ఈ విధంగా మీకు వర్షం వచ్చినప్పుడు తప్పితే ఇది కంటిన్యూస్గా జరగడానికి ప్లాన్ చేశారు మన ఆర్గనైజర్ ప్రసాద్ గారు. ఎస్పీ గ్రౌండ్స్లో ఈ యొక్క మ్యాచెస్ జరగబోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ విల్ బి లైవ్ స్ట్రీమ్ సో దట్ ప్రజలు వాళ్ళని వీక్షించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగే మనం ఆగస్టులో దీని ఫైనల్స్ ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ ఆగస్టులో కూడా మన భద్రం లాంటి ప్రముఖులు, మరి రాజమండ్రి ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. అప్పుడే ఫైనల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, బెస్ట్ టోర్నమెంట్ ఆఫ్ ది సీజన్, ఇలాగ మనకి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకేమన్నా ఇఫ్ యూ నీడ్ ఎనీ అదర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మన ఆర్గనైజర్ తోట ప్రసాద్ గారు ఇస్తారు. బట్ విల్ డిసైడ్. ఏంటంటే లాస్ట్ సీజన్ కంటే ఈసారి ప్రైజ్ మనీ బాగుంటుంది. చాలా మేము చెప్తామండి, విల్ అనౌన్స్ ఇట్. రాజమండ్రిలో అవడం అనేది మన అందరూ చేసుకున్న అదృష్టంగా వస్తుంది సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. మొన్నే సమన్వయ్ ఫౌండేషన్ అని చెప్పేసి హెల్త్, ఈ రోజుల్లో మనందరికీ తెలుసు హెల్త్ గురించి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది ట్రీట్మెంట్. అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, అదొక వ్యాపారంలో అయిపోయింది. వ్యాపారంలో ఎప్పుడైతే మారిందో, మనకి సపోజ్ మనకి ఒక సెల్ ఫోన్ పోయింది అనుకున్నాం, సెల్ ఫోన్ పోయిందంటే సెల్ ఫోన్ దగ్గర రిపేర్కి వెళ్తాం. రిపేర్కి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మనం నమ్మాలి. ఆ సెల్ ఫోన్లో మదర్ బోర్డు ఉందంటాడు, మనం ఏం చేస్తాం? మదర్ బోర్డ్ సెల్ ఫోన్. క్రికెట్ టోర్నమెంట్ కూడా నాకు చెప్పారనమాట, దీనికి ఒక క్రికెట్ టోర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేసామండి అని చెప్పి. క్రికెట్ అనేది మన అందరూ చిన్నప్పటి నుంచి మనం ఆడుతున్న ఆటే. ఆటలా చూస్తే ఒక విధంగా ఉంటుంది, దాని దృక్పథం లోపల మనకు చాలా నేర్పుద్ది ఆట. గెలుపోవటములు అంటే గెలిచినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓడిపోయినప్పుడు మనిషి ఎలా ఉండాలి, ఓటమి ద్వారా మనం ఏం నేర్చుకుంటాం, ఆ ఓటమిని గెలుపుగా ఎలా మారుస్తాం అన్నది లోపల. క్రికెట్ గేమ్ అయినా సరే అది జీవితంలో చాలా ఉపయోగపడే గేమ్. అది అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే చాలా నేర్పుతుంది. సో క్రికెట్ అని కాదు, జీవితంలో ఏ గేమ్ అయినా సరే అది మన లైఫ్ గేమ్కి, మన లైఫ్లో ఎలా ఎదగాలి అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ గేమ్. ఇలాంటి గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్న టీమ్స్ అందరూ, అన్ని టీమ్స్ కూడా కంగ్రాచులేషన్స్. టోర్నమెంట్ సంబంధించినటువంటి పెట్టడం అది నన్ను కూడా ఒక అతిథిగా పెట్టడం అనేది చాలా గర్వంగా ఉంది. అది సార్ చెప్పారు, అన్ని రంగాలలో క్రికెట్ అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం అని. మరి దీన్ని ఈ సంస్థ నుండి మరి జేమ్స్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ప్రమోట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. మరి ఇదే కాదండి, ఎన్నో సేవా సంస్థలు స్థాపించడం, చదువుకుంటున్నటువంటి వారిని వారి సంస్థ ద్వారా చదివించడం. మరి ఈ మధ్య కాలంలో మన హాస్పిటల్ ఓపెన్ చేసిన ఫ్రీ వైద్యం
మరి వారి సాఫ్ట్వేర్ కంపెనీల్లో మరి పేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజు క్రీడా రంగానికి కూడా వారి యొక్క తోడ్పాటుని ఇస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ.